ఖమ్మం జిల్లా రైతులను అకాల వర్షం కోలుకోలేని రీతిలో దెబ్బతీసింది. చేతికొచ్చిన పంటలన్నింటినీ నేలపాలు చేసింది. కళ్ళాల్లో ఆరబోసిన ధాన్యమంతా తడిసి ముద్దైంది. దీంతో అన్నదాతలు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. తడిసిన ధాన్యం కొనే నాదుడు లేక, ప్రభుత్వ సహాయం అందే పరిస్థితి లేక రైతులు తల్లడిల్లిపోతున్నారు. అకాల వర్షం మిగిల్చిన పంట నష్టంపై మరింత సమాచారం ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. అకాల వర్షం ఖమ్మం జిల్లా రైతులను నిండా ముంచుతుంది. గత 15 రోజులు 20 రోజుల కాలంలో 5 నుంచి 6 సార్లు అకాల వర్షం వచ్చింది. వడగండ్ల వాన పడ్డది. ఆ ధాటికి మొత్తం ఖమ్మం జిల్లాలో అనేక మండలాలలో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రస్తుతం మనం ఖమ్మం అర్బన్ మండలం గొల్లగూడెం గ్రామంలో ఉన్నాం. కల్లూరు చూసాం, తల్లాడ చూసాం. ఏ మండలం చూసినా, సత్తుపల్లి కావచ్చు, వెంసూరు కావచ్చు, దమ్మపేట, అశ్వరపేట ఏ మండలం చూసినా కానీ రైతుల పరిస్థితి దయనీయంగా తయారైంది. ఈ వడగండ్ల వాన వచ్చి రైతులను తీవ్రంగా నష్టపరిచింది. మొత్తం భూమి మీద పడుకున్న వరికంకులను చూడొచ్చు. నిండా మొత్తం ధాన్యం రెడీ అయిపోయింది. ఇంకొక 4-5 రోజులైతే కోసేటువంటి చేతికొచ్చేటువంటి పంట ఇది. సన్న వడ్లు, సాంబాలు సన్న వడ్లు వేశారు. 4 రూపాయలు మిగులుతుంది అనేటు ఆశతోని రైతులు సాగు చేస్తే మొత్తం నేల మీద పడిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీన్ని ఇట్లా వదిలేయాలంటే కూడా మనసొప్పదు. దీన్ని కొయ్యాలంటే కూడా చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి వ్యవహారం. మొత్తం ఖమ్మం జిల్లా వ్యాప్తంగా గత రాత్రి కురిసినటువంటి ఆ వడగండ్ల వానకు 100 ఎకరాలలో కూడా పంట అంతా నేల కొరిగిపోయి రైతులు ఇబ్బంది పడుతున్నారు. వీళ్ళందరూ రైతులు మనతో పాటు ఉన్నారు. ఈ అర్బన్ మండలానికి సంబంధించినటువంటి రైతులు. ఏం పేరు సార్ మీది? ఎంత నష్టమైంది? ఏంది పరిస్థితి? నా పేరు షరీఫ్. ఇది ఎకరన్నారా. ఇది మొత్తం నేలకు పోయి గడిచిపోయింది. చేతికొచ్చే పొలం పాడైపోయింది. మరి దీనికి మన ఏదైనా సాయం చేస్తారని, గవర్నమెంట్ సాయం చేస్తారని మేము అది కోరుతున్నాం. ఎంత ఎకరన్నర పెట్టారా? మీ సొంతమేనా? సొంతం కాదు, కౌలు. ఈ సొంతమే. నువ్వెంత పెట్టినావు? ఏంది? 3 ఎకరాలు పెట్టినా అండి. రాత్రి అకాలం వర్షానికి నేలపాలైంది. దాదాపు 1,00,000 రూపాయలు పెట్టుబడి వచ్చింది. ప్రభుత్వం ఏమైనా ఆదుకుంటుందని మేము మిమ్మల్ని కోరుకుంటున్నాం ప్రభుత్వాన్ని. ఎట్లా ఉంది పంట? ఎన్ని రోజుల నుంచి సాగు చేస్తున్నావు? 4 నెలలు అవుతుందండి పంట సాగు. ఇప్పుడు రాత్రి అకాల వర్షానికి కింద పడిపోయింది అంత. చేతికి వచ్చిన పంట వారం రోజులు వస్తే కోతకు వచ్చేదే. దీన్ని ప్రభుత్వం ఏమైనా ఆదుకుంటుందని మేము. అంత సక్రమంగా జరిగితే ఎంత వచ్చి ఉండదు నీకు? వచ్చింది 120 బస్తాలు. 120 బస్తాలు అంటే 2 వేసుకున్నా 2,40,000. అంత పోయింది. అంత మొత్తం ప్రభుత్వానికి మరి ఎంత మొత్తం ఆదుకోవాలని. ఇప్పుడు ఇంకా మనతో పాటు కొంతమంది రైతులు ఉన్నారు. చెప్పండి. నా పేరు జానిమియా. అయితే చెరువు కింద మొత్తం 50 ఎకరాలు నాటు పెట్టినాం. కొంతమంది సల్లారు, కొంతమంది నాటు పెట్టారు. ఈ 2 వర్షాలు, మొన్న ఒక వర్షం వచ్చింది, ఈ వర్షానికి వచ్చింది. మొన్న వర్షానికి సగం పడిపోయింది. ఈ రాత్ర వర్షానికి అనుకోకుండా మొత్తం పడిపోయింది. మొత్తం తెలంగాణ సమ్మ అనేది ఎక్కువ పడిపోయింది. తెలంగాణ సమ్మ ఎక్కువ పడిపోయింది. అందువల్ల కొద్దిగా గవర్నమెంట్ మనకి పంట నష్టం పరిహారం కొద్దిగా కట్టిస్తే బాగుంటుందని చెప్పి కోరుకుంటున్నాం. ఖర్చు చాలా ఖర్చు అయింది. ఎకరానికి 30-40 వేలు ఖర్చు అయింది. అదే పంట పడితే మాకు ఒక ఎకరానికి 50,000, 60,000 అట్లా వచ్చును. ఇప్పుడు 30,000 నష్టపోతాను. 4 నెలలతోటి నష్టపోయాను. అది కష్టం నష్టపోయాను, శ్రమ పోయింది. ఇప్పుడు ఈ పంట మళ్ళీ ఈ పంటను కోసుకోవాలంటే ఇప్పుడు మళ్ళీ ఖర్చుతో కూడుకున్న పని. కూలోళ్ళు దొరకరు. మిషన్లు పెట్టాలి. మిషన్ పెడితే టైం ఎక్కువ పట్టింది. పండుకుంది కాబట్టి కోయటానికి టైం ఇంకా ఎక్కువ పట్టిద్ది. లాక్కోవాలి కదా, టైం ఎక్కువ పట్టింది కాబట్టి గంటలు ఎక్కువ పడతాయి. ఇంకా ఖర్చు ఎక్కువ అవుతుంది. మాకు గవర్నమెంట్ పరిస్థితులు కొద్దిగా రైతులకి ఆదుకోవాలని కోరుకుంటాను. మేము నిన్న మాట్లాడినాము. 3,000 గంటకు తీసుకుంటున్నారట. 3 నుంచి 4 గంటలు పడుతుందట ఒక ఎకరం కూడా. అంటే 12,000 రూపాయలు. 12,000 కోతకి అవుతుంది. మీకు ఆ చొప్పున మీరు లెక్కేసుకోండి. నేను కూడా 3 ఎకరాలు పెట్టా. 3 ఎకరాలు పండుకో ఇదన్నా కొద్దిగా తయారైంది కానీ మా ఇంకా తయారు కాలేదు. ఇంకా పాలగింజ పోసుకుంది. అది వడ్లయి మళ్ళీ అది పాసిపోయే పొజిషన్ కనపడుతుంది. అది ఈ గవర్నమెంట్కే మేము కోరుకుంటున్నాం. అందరికీ కొద్దిగా రైతులకి ఆదుకోవాలని కోరుకుంటున్నాం. మీరేం పెట్టారండి? ఎట్లుంది? మేము వరి వేసామండి. నా పేరు షరీఫ్ అండి. మేము అక్కడ మాది 3 ఎకరాలు వేసామండి. ఆ 3 ఎకరాలు కూడా పడిపోయినాయి. నోటికాడికి వచ్చింది నేలపాలైంది. రైతులు మొత్తం బాధపడుతున్నారు. మేము గవర్నమెంట్ కోరుకునేదంటే మన ముగ్గురు మంత్రులు ఉన్నారు కాబట్టి మన తెలంగాణ ఖమ్మంలో పొంగిలేడు గారికి, తుమ్మల నాగేశ్వరరావు గారికి, బట్టి గారికి, ఈ ఖమ్మం అర్బన్ మండలంలో ఎలుగుమట రెవెన్యూలో ఉన్నట్టు రైతులందరికీ ఆదుకొని వాళ్ళందరినీ నష్టపరిహారం కట్టేయాలని చెప్పి కోరుకుంటున్నాం. ఎంత నష్టం ఏంటంటారు మీకు? 3 ఎకరాలు అంటే దగ్గర మీకు ఇక
లక్షన్నర అట్లా వస్తుంది. రైతులందరూ కూడా దిగాలు పడి కూర్చున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఒకసారి ఈ పంట పొలాలను పరిశీలిస్తే కనుక 100 ఎకరాలు, దీని కింద 50 ఎకరాల పంట ఉందని చెప్తున్నారు. ఇదే కాదు, మొత్తం మండలాల వ్యాప్తంగా చూస్తే చాలా గ్రామాలలో కూడా రైతులంతా కూడా దిగాలు పడి కూర్చున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పంటలన్నీ ఆరుగాలం కష్టించి చేతికి వస్తున్నటువంటి దశలో ఈ అకాల వర్షాలు వచ్చి పడిపోవడం, కనీసం ఇప్పటివరకు ఎన్యుమరేషన్ చేసేటువంటి ప్రక్రియ కూడా ప్రభుత్వం శ్రీకారం చుట్టలేదు. ఎక్కడెక్కడ ఎంతెంత పోయిందనేటువంటి విషయాన్ని కూడా ప్రభుత్వం ఇప్పటివరకు అంచనా వేయలేదు. నష్టపరిహారం ఇస్తుందనేటువంటి ఆలోచనతో రైతులంతా కూడా ప్రభుత్వం వైపు ఆశగా చూస్తున్నారు. 4 రోజులు, ఇంకొక వారం రోజులు అయితే చేతికి వస్తుందన్న దశలో ఈ పంట మొత్తం కూడా నేల కొరిగిపోయింది. 3,500 రూపాయలు ఒక గంటకు తీసుకుంటున్నారని చెప్తున్నారు. అంటే ఆ లెక్కన 3-4 గంటలు అంటే దాదాపు 13 నుంచి 14,000 రూపాయలు వస్తుంది. కామన్గా చూస్తే ఒక గంటం బావులో ఒక ఎకరం కోసేటువంటి ఆస్కారం ఉంటుంది. మొత్తం టెక్నాలజీని ఉపయోగించి హార్వెస్టర్ల సాయంతో కోస్తే 1:30 అయిపోతుంది, 3,500 అయిపోతుంది అని అన్నారు. కానీ ఇప్పుడు 14,000 రూపాయలు అంటే అదనంగా 9,000 పైన 10,000 పైన రైతు పైన భారం పడేటువంటి ప్రమాదం ఏర్పడింది. ఇది కోయడానికి చేతికి రాదు, అట్లాగని వదిలేయలేని పరిస్థితులలో రైతులు కొట్టుబెట్టినడుతున్నారు. ఆశగా ప్రభుత్వం వైపు చూస్తున్నారు. 3 మంత్రులు ఉన్నారు ఈ జిల్లాలో. ఎవరన్నా స్పందించి తమకు నష్టపరిహారం చెల్లించే దిశగా ప్రయత్నం చేస్తారేమన్నటువంటి ఒక ఆశతో ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. వీడియో జర్నలిస్ట్ నాగరాజుతో సాంబశివరావు, న్యూస్ ఖమ్మం అర్బన్ మండలం నుంచి.